महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। भगवान వెంకటేశ్వర స్వామి महाराज की जय। ఈరోజు నేను మామూలుగా బాబా గారు గురించి సత్సంగం చెప్దాం అనుకున్నాను ఈరోజు. కానీ రేపు ఒక మహాత్ముడు అగ్ని బాబా గారు అని ఆయన యొక్క రేపు ఆరాధన, ఆయన గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఆయన యొక్క ఫోటో చూడు, ఇదండి చిన్న ఇక్కడ ఉంటాడు చిన్నది ఈయన. ఆయన యొక్క సమాధి పక్కనే ఇంకా ఇద్దరు ముగ్గురు మహాత్ముల యొక్క సమాధులు కూడా ఉన్నాయి. ఆ అగ్ని బాబా గారి ఆరాధన సందర్భంగా ఆయన గురించి 4 మాటలు చెప్దాం అనుకుంటున్నా. ఆయన అంటే ఆయన గురించి పుస్తకం ఏం లేదు కాబట్టి నేను నా అనుభవాలే చెప్తున్నా. ఆయనకు సంబంధించినటువంటి నా ముందు జరిగినటువంటి విషయాలు కొన్ని చెప్తున్నా. ఫస్ట్, అంతటి మహాత్ముడిని దర్శించుకోవడం అన్నది నిజంగా నా జీవితంలో అయితే ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా తీసుకుంటానండి. సాక్షాత్తు దత్తాత్రేయుడే ఆయన. నేను గతంలో మనం పుస్తకాల్లో చూశాను, పుస్తకాల్లో చదివానే కానీ కళ్ళ ముందు చూడటం అనేది ఆయన్నే. నా జీవితంలోనే ఒక ప్రధానమైన ఘట్టం ఆయన దర్శనం అన్నది. ఆయన దర్శనం ఎలా అయిందంటే విచిత్రంగా అయింది. అది కరెక్ట్గా ఒక రోజు జనవరి 1, అది సంవత్సరం గుర్తులేదు నాకు, కరెక్ట్గా ఏ సంవత్సరం అనేది గుర్తులేదు. జనవరి 1 రోజున నా మిత్రుడు ఒక అతను ఉన్నాడు. ఆయన ఎప్పుడు వెళ్ళేస్తుంటాడు ఆయన దగ్గరికి, ఆ స్వామి దగ్గరికి. మాస్టారు, నేను గుంటూరులో ఒక స్వామి ఉన్నారు, ఆ స్వామిని దర్శించడానికి వెళ్తున్నాను, మీరైనా వస్తారా అన్నాడు. నేను జనవరి 1 మాకు మహాత్ముని దర్శించుకుని దగ్గరలో గుంటూరులోనే అంటున్నారు, వెళ్ళొద్దాం ఏమైంది అని చెప్పేసి బయలుదేరాం. నేను గుంటూరుకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి సమయం 4-4:30 అయింది ఆ రోజు. అయినప్పుడు కరెక్ట్గా ఎంట్రన్స్లోనే అది రామస్వామి ఆలయం అని ఒక మహాత్ముడి సమాధి ఉంది ఆల్రెడీ అక్కడ. మేము ఆ లోనకి ఆ పర్మిషన్స్లో ఎట్లా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అది మమ్మల్ని చూడటంతోనే ఒక ఆయన దూరంగా చెట్టు కింద పిచ్చి ఆయనలాగా సన్నగా పడుకొని ఉన్నాడు. జుట్టు బాగా ఎరపోసుకుని దాకా జుట్టు ఉంది. ప్యాంట్ ఏమో పాత ప్యాంటు, పాత చొక్కా. నాకు ఆయన ఎవరో తెలియదు, ఈయనకు తెలుసు ఆయన అని. మేము వస్తున్నాము, వచ్చి కాళ్ళు కడుక్కుంటున్న లోపల ఆయన అక్కడెక్కడో దూరంగా పడుకున్న వ్యక్తి మమ్మల్ని చూడంగానే లేచి వస్తున్నాడు. మేము ముందుగా ఆయన మహాత్ముడి సమాధి ఒకటి ఉందని చెప్పాం కదా, ఆయన నమస్కరించుకోవడానికి వెళ్తున్నాం. మేము ఒక రూమ్లో ఉంటుంది ఆయన సమాధి, ఇలాగ దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ 2 కలిపితే ఎలా ఉంటుంది అంత ఉంటుంది లోన. సరే మేము లోనకి వెళ్తున్నాము. ఆయన వస్తూనే ఆ షామియానా వెళ్ళడానికి పెద్ద కర్ర ఉంటుంది చూడండి, షామియానా వేసడానికి కర్ర, ఆ కర్ర అక్కడి నుంచి పీక్కొని వస్తున్నాడు, కర్ర లాక్కొస్తున్నాడు. అది ఎట్లా వస్తున్నాడంటే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నట్టే మనం చూస్తూ ఉంటే ఆయన అట్లా ఈడ్చుకుంటా వస్తున్నాడు. ఆయన నేను దూరంగా గమనించి, ఏం సార్ ఆయన కర్ర తీసుకొస్తున్నాడు, కొడతాడా ఏంది అని చెప్తున్నాను. ఏం కాదులేండి కాంపౌండ్ అన్నాడు. సరే మేము ఈ సమాధి ఉంది కదా, ఆ సమాధికి ప్రదక్షిణాలు చేస్తున్నాం, దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తాం. ఆయన కర్ర నేరుగా వచ్చేసేసి తీసుకొచ్చి ఒక మూలన, ఆ కిటికీ ఉంటుంది కదా, ఆ మూలన ఒకటేసి ఒక కర్ర వేసాడు ఇట్లాగా. మళ్ళీ బయటికి పోయి ఇంకొక కర్ర తీసుకొచ్చాడు, టాంటి కర్ర, ఇంకొక మూలన వేసాడు. ఈ తర్వాత ఈ అన్నాలు తినేటువంటి బల్ల ఉంటుంది చూడండి మనం, ఆ బల్ల ఒకటి తీసుకొచ్చాడు. ఆ బల్ల తీసుకొని ఈ ఒక మూలన వేసాడు, ఇక ఈ మూలన వేస్తున్నాడు. వేసి వచ్చి ఇంకా కాంగా ఒక చాట కూర్చున్నాడు. కూర్చొని సిగరెట్ వెలిగించుకొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఈయనకి అలవాటేగా ఎప్పుడు వచ్చే వ్యక్తి, నాతో వచ్చిన స్నేహితుడు నేరుగా వెళ్ళేసేసి ఆయన కాళ్ళ దగ్గర అక్కడ కూర్చున్నాడు. నేను కూడా అక్కడ కూర్చున్నాను. ఆయన కాళ్ళకు నమస్కరించాడు. ఆయన సిగరెట్ తాగుతానే ఉన్నాడు. ఆయన కాళ్ళకు నమస్కారం చేసి
నేను కూడా ఆయన కాళ్ళకు నమస్కారం చేశాను, స్వామి కాళ్ళకు నమస్కారం చేశాను. కాంగా చూస్తూ ఉన్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు ఇట్లాగా. చూసిన తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటలు అసలు అర్థం కావు. ఆయన చిత్రం ఏంటంటే, మనకు అర్థం అవ్వాలనుకుంటే మాత్రం క్లియర్గా మాట్లాడతాడు, మనం అర్థం కాకూడదు అని అనుకుంటే మాత్రం అర్థం కాకుండానే మాట్లాడతాడు. ఆ ఏం మాటలు మనకు అస్సలు మీరు ఒక్క ముక్క కూడా పసిగట్లేరు, అట్లా మాట్లాడతాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అట్లా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపు ఆగాడు, సిగరెట్ తాగాడు. ఇంతలోనే కొంతమంది జనాలు వచ్చారు, కాళ్ళకు నమస్కారాలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. మేము పక్కన వచ్చినాం. ఎవరో ఒక లేడీ వచ్చిందండి. నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. ఇక్కడ లేడీ రాంగట్టనే ఇంకా మళ్ళీ లేచాడు. ఎట్లా లేచాడంటే ఎన్ని బూతులు తిడుతున్నాడంటే, పచ్చి బూతులు తెగ తిడుతున్నాడు. తిడతా పైకి లేచి కాలుతోటి నా మొహానికి వేసి కొట్టాడు, పని కొట్టాడు, ఈ పెదం మీద కొట్టాడు. కొట్టడం రక్తం కూడా అట్లా గారిపోయింది, అట్లా రక్తం వచ్చింది. నేను విచిత్రం ఏంటంటే, అక్కడ గమనిస్తే బాబా గారి యొక్క ఈ రూట్లో ఉన్న వాళ్ళకి, అవధూతల గురించి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా మిగతా వాళ్ళైతే కొట్టంగానే ఈయనందరా కొట్టాడు తిట్టుకుంటా వాళ్ళు వెళ్ళిపోతాం అక్కడి నుంచి. కానీ బాబా గారి రూట్లో ఉన్న వాళ్ళకి మాత్రం అట్లా అనిపించదు. నాకు బాబా గారి ఆశీర్వాదం వల్ల, మరి ఆయన వాళ్ళ అనుగ్రహం వల్ల తెలియదు, కానీ నాకు అట్లా ఏం అనిపించలే. ఏదో నాలో చెడుని తీసేసినట్టున్నాడు అని భావంతో ఉన్నా. నాకేమీ అనిపించలే. కూర్చున్నాను కానీ కత్తి చూసుకుని కూర్చున్నాడు. ఇక ఎంతసేపు తిడుతున్నాడో ఆయన. ఆమె పరిగెత్తింది, వెళ్ళిపోయింది. తర్వాత తిడుతున్నాడు. దాదాపు 7 గంటల దాకా తిడతానే ఉన్నాడు. 6:30, 7 గంటలకు తిడుతున్నట్టున్నాడు. తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇంకా ఒక 6:30 కొంచెం చీకటిగా ఉంది. అప్పుడు కొంచెం శాంతి ఇచ్చాడు ఆయన. అప్పటిదాకా ఇటుక తీసుకురావటం, ఇటుకలతోటి పగల కొట్టడం, సిమెంట్ ఇటుకలు తీసుకుని కింద పగల ఆ సమాధికి వేసి కొట్టడం, ఏదో అసలు భయంకరంగా ఉంది అసలు అప్పుడు వాతావరణం. ఈయన మాత్రం నా పక్కన ఆయన పెట్టిన కూర్చొని ఉన్నాడు. నాకు మాత్రం భయం వేస్తుంది, ఇంత రౌద్రంగా ఉన్నాడు ఈరోజు అని. అయిన తర్వాత ఇక ఆయన్ని మాత్రం టీ తేపోరా అన్నాడు. ఆయన నా పక్కన వ్యక్తి టీ తేపోరా అన్నాడు. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఇక నేను ఆయనే కూర్చున్నాను. మేమిద్దరం, నేను ఆ స్వామి మాత్రమే కూర్చున్నాం. కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. సో తాగుతా నేను అప్పటిదాకా, ఇది 2వ, 3వ జరిగింది. అప్పటిదాకా నేను ఆయన్ని మాత్రం కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఈయన మహాత్ముడా కాదా అని కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఇది 2వ, 3వ గుర్తులేదు సరిగ్గా. ఆయన ఒక రాత్రి మాత్రం కూర్చొని ఉన్నాం చీకట్లో అట్లాగా. ఆయన ఏమో టీ తెమ్మన్నాడు. మేము ఇద్దరం కూర్చొని ఉన్నాం. తాగుతా నా వైపు చూసి, ఎరా నువ్వు హిందీవా అన్నాడు. నువ్వు హిందీవా అనగానే నాకు అప్పుడు అర్థమైంది ఈయన మహాత్ముడని. ఎట్లా అంటే, నేను హిందీ టీచర్ని, హిందీ సబ్జెక్ట్ చెప్తానని ఆయన విషయం ఆయనకి ఎక్కడ తెలుసు. నువ్వు హిందీ వాటరా అన్నాడు ఒక్కసారిగా. చూసి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన టీ తెచ్చి ఇచ్చిన తర్వాత టీ తాగుతా నా వైపు చూసి అతనితో చెప్తున్నాడు, ఈడు దొంగ నా కొడుకురా అన్నాడు. ఈడు దొంగ నా కొడుకు, నా చొక్కాలన్నీ వేసుకుంటున్నాడు ఈడు అన్నాడు. అంటే అది తిట్టు కాదు, ప్రేమతో చెప్పరు అనమాట. అది ఈడు దొంగ నా కొడుకు, నా చొక్కాలన్నీ వేసుకుంటున్నాడు ఈడు అన్నాడు. నాకు తర్వాత అది మాత్రం బాగా అర్థమైంది, నా చొక్కాలన్నీ వేసుకుంటున్నాడు అని అన్నాడు. నేను తర్వాత గమనించి ఏందయ్యినా ఈయన చొక్కాలు నేను ఆడేసుకుంటున్నాను. తర్వాత అర్థం చేసుకుంటే ఏంటంటే, నాకు దీని అర్థం, నేను ముస్లిం అయినా కానీ దైవం యొక్క అన్ని రూపాలని ఆరాధిస్తాను. మసీద్కి వెళ్తాను, వేరే గుళ్ళకి వెళ్తాను, ఆ దేవుని ఈ దేవుని అందరినీ సమానంగా చూస్తాను. చర్చికి వెళ్తాను, అన్నిటికీ అదే భక్తి భావంతో వెళ్తాను. ఎక్కడ కూడా తేడా భావం లేదు. దాని గురించి ఆయన చెప్పింది అన్నాడు అనుకున్నాను. అంటే నా చొక్కాలన్నీ వేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, నా రూపాలన్నీ ఆరాధిస్తున్నాడు అని అన్నాడని దాని అర్థం అనుకున్నా. సరే, అది అట్లా అయిపోయింది. అంటే వెళ్ళినప్పుడల్లా నాకు జరిగిన సంఘటనలు చెప్తున్నా, ఒక్కోటి. ఒకసారి అయితే మరుసటి, అంటే ఫస్ట్ అయితే కొట్టాడు కదా, సెకండ్ టైం వెళ్ళినప్పుడేమో చాలా బాగా ఆదరించాడు. కూర్చున్నాడు,
నేను అక్కడ కూర్చుంటే లేచి వచ్చి ఆయన ఎదురు కూర్చున్నాడు. కూర్చొని టీ ఇచ్చాడు. టీ తాగరా అన్నాడు. టీ తాగాను. ఏదేదో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. ఎట్లా మాట్లాడుతున్నానంటే, వెనక్కి చూడరా ఒకసారి అన్నాడు. వెనక్కి చూడరా అంటే ఏదో మామూలుగా చెప్తున్నాడు అనుకుని చూడటంలే. చూడరా అన్నాడు. చూడంగానే ఒక లేడీ 2 బకెట్లతో నీళ్లు తెస్తుంది దూరంగా చూపిస్తున్నాడు. నేను ఎందుకంత కష్టం, ఎందుకంత చెప్తే వింటేగా, చూడు ఎట్లా కష్టపడ్డా, అనవసరం కదయ్యా, ఎందుకయ్యా ఏం చెప్తున్నాను. ఎందుకు అన్నాడు ఏమో నాకు అర్థం కాదు. తర్వాత అగ్గిపెట్టెలన్నీ తీసి అగ్గిపుల్లలు వేసి కాల్చాడు. ఆయన ఎక్కువగా అగ్గిపుల్లలు వేసి కాలుస్తుంటారు. అంటే మన కర్మను కాల్చడం అనుకుంటా, నేను కాలుస్తూ ఉంటాడు. అట్లా కాల్చి సూర్యుడికి ఇట్ట హారతి లాగిచ్చి మళ్ళీ నాకు హారతి లాగిచ్చేసేసి కూర్చోబెట్టి మళ్ళీ ఆయన తాగుతా సిగరెట్ లైట్ తీసుకుని తాగరా అన్నాడు. సిగరెట్ కూడా తాగాడు. ఆయన ఆశీర్వాదం. ఇట్లా సిగరెట్ తాగించడం అంటే ఆయన ఆశీర్వాదం అదొకటి. అక్కడి నుంచి ఇంకా నాకు కొంచెం నమ్మకం కలిగింది. ఈయన మహానుభావుడే, కొంచెం నమ్మకం కలిగింది. ఇంకోసారి ఆయన నా గురించి చెప్పడం, నీ గురించి అన్నీ తెలుసు అన్నదానికి చెప్పడం నాకు ఒక సంఘటన. నేను ఇందాక ఆ ఇద్దరమే ఎక్కువ కలిసి వెళ్తుండేవాళ్ళు. ఆయన కూడా టీచరే. ఇద్దరం కూర్చుని ఉన్నాను. ఎక్కడి నుంచో వచ్చారు, కందుకూరు నుంచి. అంటే ఆయన ఉండేది గుంటూరులో, మేము వెళ్ళింది గుంటూరులో. ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన. ఒక ఫ్యామిలీ వచ్చింది, మొత్తం వచ్చారు, చిన్నపిల్లలతో సహా, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మొత్తం గట్టిగా ఒక 10 మంది అంతమంది ఉంటారు. పెద్ద కారులో వచ్చారు, దూరంగా దిగారు, నేరుగా వచ్చారు, దిగి ఆడ కూర్చున్నారు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో తాత నమస్కరించి తాత అని చెప్పేసి ఆ కుటుంబం వాళ్ళు ముందుకు పంపించారు పిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు వచ్చి ఎదురు కూర్చున్నారు. నేను ఇటు కూర్చున్నాను, ఇంకొక ఆయన ఇటు కూర్చున్నాడు. ఈయన ఆ పిల్లల్ని చూసి నవ్వి నా వైపు చూపించి అన్నాడు, నమస్కారం పెట్టి ఇతనికి అన్నాడు. కాకుండా అని చెప్పి పుస్తకం చదువుతున్నాడు చూపించి కొడతాడు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతను టీచరు, చదవకపోతే కొడతాడు అని చెప్పడం. అంటే నేను టీచర్ అన్న విషయం ఆయనకి అలా నన్ను ఇండికేట్ చేయడం, నాకు తెలియజేయటం. అరే నువ్వు టీచర్ అన్న సంగతి నాకు తెలుసు. చిత్రం ఏంటంటే, నేను పిల్లల్ని ఎవరైనా చదవకపోయినా, కొంటి వేషాలు వేసినా, చెప్పిన పని సరిగ్గా చదవకపోతే ఒక 2 దెబ్బలు వేస్తా, ఊరన వదిలేదు. అది కూడా చెప్పినట్టు అనమాట ఆయన. అదొకటి. ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, జనరల్గా హిందువులు ఎక్కువ వస్తారు ఆయన దగ్గరికి, ముస్లిమ్స్ రావడం తక్కువ. అంటే నేను చూడలేదు, చాలామంది వస్తారు. ఆయన సమాధి చెందినప్పుడు మాత్రం చాలామంది ముస్లిమ్స్ వచ్చారు. సమాధి చెందినప్పుడు మాత్రం నేను చూసి చాలామంది ముస్లిమ్స్ వచ్చారు. ఒకసారి ఒక ముస్లిం అతను వచ్చి శ్రద్ధగా వచ్చి ఆయన ముందు 2 సిగరెట్లు పెట్టాడు, 2 శనగ ముద్దలో ఏదో స్వీట్ ఐటెం పెట్టాడు. పెట్టి దూరంగా నుంచున్నాడు. కాసేపు అంత నుంచున్నాడు, చాలాసేపు నుంచున్నాడు. ఆయన యొక్క భక్తి శ్రద్ధలు గమనించి నేను ఆయన పక్కెళ్ళి అడిగా. నా ఉద్దేశం ఏంటంటే, సహజంగా హిందువులు అని రావడం ఒకటే, ఒక ఒప్పుకోవచ్చు. ముస్లిం ఆయన రావడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఏం చూశారు ఆయన ఆ గొప్పతనాన్ని, మీరు ఎందుకని ఎలా వస్తున్నారు, మీరు ఆయనకి మీద నమ్మకం ఎలా కలిగింది అని. ఆయన ఏమన్నాడంటే, ఈయన పెద్ద పెద్ద సమస్యల్ని కూడా చాలా సింపుల్గా తీసేస్తాడు. మన దాకా కూడా రానీయుడు. నన్ను చాలాసార్లు కాపాడాడు ఈయన. అందుకని అప్పటి నుంచి నేను ఆయన దగ్గరికి, ఆయన ఇటు వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని కాసేపు నుంచుని వెళ్తాను. ఆయన ఏదైనా సిగరెట్ ఇస్తే తాగి వెళ్తాను అని ఎంతో ఇదిగా చెప్పాడు. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన. ఆయన్ని చిన్న కాలే మస్తాన్ వలి అని కూడా అంటారంట. ఆయన అక్కడ కాలే మస్తాన్ వలి దర్గా ఉంది గుంటూరులో, ఫేమస్ దర్గా. ఈ స్వామి ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్లో. ఆ కాలే మస్తాన్ వలి దగ్గర కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు ఆయన ప్రదర్శన. అక్కడ ముస్లిమ్స్ చాలామంది ఈయన్ని చిన్నస్వామి అంటారు. చిన్నస్వామి అంటే చిన్న కాలే మస్తాన్. ఆ కాలే మస్తాన్ వలి యొక్క రూపమే ఈయన రూపం, ఈయన రూపంలో తిరుగుతున్నాడు అని అక్కడ వాళ్ళు ముస్లిమ్స్కి నమ్మకం. అది చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, ఆయనకు సంబంధించింది,
ఒకసారి ఆయనకి ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్లో ఉంటే అక్కడ వెళ్ళి చూడడానికి వెళ్ళాం మేము. చూసి వస్తూ ఉంటే మాతో పాటు ఒక కుర్రోడు ఉన్నాడు మా పక్కన కారులో. ఆయన అక్కడ ఉండేవాడు. ఆ స్వామి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉండి ఆయనకి అన్నం పెట్టడం ఇట్లా సేవ చేస్తూ ఉండేవాడు. ఆయనకే ఆయన చెప్పాడు, అన్నా ఈ స్వామి మామూలు స్వామి కాదేనా, నేను అసలు నాకైతే చాలా విషయాల్లో కాపాడాడు నన్ను. ఈ అబ్బాయి అంట ఇది కారం సంబంధించిన బిజినెస్ అయింది. ఆ కారానికి సంబంధించిన బిజినెస్ అయితే ఆ కారంలో ఏదో నకిలీ అంటారు చూడండి, డూప్లికేట్ కలిపి నకిలీ కారం అమ్మేవాడంట. అది ట్యాక్స్ వాళ్ళు అది పోలీసులో ఎవరు పట్టుకున్నారంట. ఆ కంపెనీ వాళ్ళని, ఆ బ్యాచ్ మొత్తాన్ని పట్టుకున్నారని ఈ అబ్బాయికి ఫోన్ చేస్తే ఈ అబ్బాయి తప్పించుకొని పోలీసులు మా ఇంటికి కూడా వస్తారు పట్టుకుంటారని చెప్పేసి తప్పించుకొని నేరుగా వచ్చి స్వామి దగ్గర వచ్చి ఉంటున్నాడంట. ఇక నన్ను కాపాడినాయన నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటున్నాడంట. బుద్ధి గడ్డి తిని ఇట్లాగా తప్పు చేశాను అది ఇదని తిరుగుతూ ఉంటే ఒకరోజు నుండి ఇంకా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారంట, ఎవరే పోలీసులు నీకోసం తిరుగుతున్నారు, నీ పేరు కూడా ఉంది ఇందులో, నువ్వు రావాల్సి వస్తుంది కోర్టుకి అది ఇదని. స్వామితో ఒకరోజు చెప్పుకున్నాడు. మరి ఏమో స్వామి ఎక్కడ వెళ్ళక్కర్లేదు లేరా ఉండరా అన్నాడంట. వెళ్ళమాకలే ఉండు అన్నాడంట. అట్టని వెళ్ళకుండా 15 రోజులు 2 రోజులు ఒక వారం రోజులు ఆపేశాడంట. ఆయన ఆపిన తర్వాత వేరే వాళ్ళే ఫోన్ చేశారంట, ఇతని పేరు తీసేశారండి, ఆ కేసులో ఇతని పేరు తీసేశారు, ఇతనికి రావాల్సిన అవసరం లేదు అంటే ఇతన్ని తప్పించేశారు. అక్కడ స్వామివారు అలా కాపాడారు. అది ఒక గొప్ప సంఘటన. అది విన్నాం. తర్వాత నాకు అనిపిస్తూ ఉండేది, బాబా గారు మాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారండి. ఏమని చెప్తానంటే, ఎవరు కూడా నా దగ్గరికి ఎవరికై వారు రారు, మనం బాబా గారి దగ్గరికి వెళ్ళలేము. బాబా గారికి ఎక్కడ మనకు లింక్ ఉంటేనే మనం ఆయన నా భక్తుల్ని నేనే అనేక రీతుల్లో రప్పించుకుంటాను, ఏదో ఒక కారణం చేత నా వాళ్ళని నా దగ్గరికి లాక్కుంటానని బాబా గారు అంటారు. మాస్టర్ గారు కూడా ఏ మహాత్ముడైనా సరే వాళ్ళకు సంబంధించిన మనకి లింక్ ఉంటేనే వాళ్ళు మనకు దగ్గరికి లాక్కుంటారు, ఏదో విధంగా వెళ్ళిపోతాం. ఇట్లాగా నాకు అనిపిస్తుండేది. నేను గుంటూరు స్వామి దగ్గరికి, అగ్నిస్వామి దగ్గరికి ఎలా వెళ్ళాను ఏదని కొంచెం మనసులో ఉండేది ఎప్పుడు. ఒకసారి అయితే స్వప్నంలో కనపడి, ఎలా వచ్చిందంటే ఆ స్వప్నము, ఒక బస్సు ఇలా వెళ్తుందంట రోడ్డు మీద. అది ఏదో టైర్ బగులో లేకపోతే ఏదో మొత్తానికి బ్రేకులు లేకుండా దారి తప్పి ఇంకా పడిపోయి ప్రమాదం జరిగేటట్టుందంట. బస్సు వంకెలు తిరుగుతుందంట. అది ప్రమాదంలో యాక్సిడెంట్లు అయ్యేటట్టుందంట బస్సు. అది స్వప్నంలో జరుగుతుంది. అంతా ఉన్నట్టుండి మళ్ళీ కరెక్ట్ రూట్లో మళ్ళీ ఆ బస్సు బాగా అయిపోయి కరెక్ట్ రూట్లోకి వచ్చినట్టు జాగ్రత్తగా బ్రేక్ వేసినట్టు బ్రేక్ ఆగిపోయిందంట. ఇంకా బస్సు ఆగిపోయింది, ప్రమాదం తప్పింది. ఆ బస్సులో నుంచి ఈ గుంటూరు స్వామి ఉన్నారు చూసారా, రజనీకాంత్ లాగా ఇట్లా బ్యాగ్ పెట్టుకొని ఇట్లాగా దిగుతా నవ్వుకుంటా బస్సులో నుంచి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బస్సుని ప్రమాదం నుండి కాపాడారని. ఆ తర్వాత నేను నేరుగా గుంటూరు స్వామి దగ్గరికి వెళ్ళానంట, స్వప్నంలోని ఇదంతా. ఆ స్వామి దగ్గరికి వెళ్ళంగానే స్వామికి నమస్కారం చేశాను, పాదాలకి నమస్కారం చేయగానే ఆయన అప్పుడు చెప్పాడు ఆ స్వప్నంలో ఏమని, నేను నిన్ను ఎందుకు దగ్గర తీశానో తెలుసా, మీ అమ్మ నా భక్తురాలు అని చెప్పాడు. మీ అమ్మ నా భక్తురాలు అని. మా అమ్మ ఖురాన్ అని చదువుతున్నా కానీ, నమాజులు చదువుతున్నా కానీ గురు సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేది. దీంట్లో 2 తెగలు ఉంటాయి. గురు సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒకళ్ళు ఇస్లాంలోని, ముస్లిమ్స్లో అంటే దర్గాలకు వాళ్ళకి వెళ్ళేవాళ్ళు. దర్గాలకు వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దర్గాలకి వెళ్ళకుండా ఓన్లీ మసీదులకి ఆ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. ఈ వర్గం వాళ్ళు ఈ దర్గాలకు వెళ్ళరు. కానీ ఈ దర్గాలకు వెళ్ళేవాళ్ళు మాత్రం 2 ఆచరిస్తూ ఉంటారు. ఇది 2 ఆచరిస్తూ ఉంటారు. ఇది సూఫీ సాంప్రదాయం అంటారు. దర్గా సాంప్రదాయం సూఫీ సాంప్రదాయం. వీళ్ళు ఏంటంటే ఇటు అటు 2 బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.
మా అమ్మ కూడా అలాగా ప్రతి శుక్రవారం మహాత్ముల దగ్గరికి వెళ్ళేది. ఇక్కడ మనకి దర్గా ఉంది ఒకటి, మస్తాన్ దర్గా అని. ఆ దర్గాకు కూడా వెళ్తుంది. ఇట్లాగే దర్గాలకు వెళ్ళటం ప్రతి శుక్రవారం, అట్లా వారిని పెద్దవాళ్ళని నమస్కరిస్తుండడం, వాళ్ళని ప్రార్థించడం అలా చేస్తుండేది మా అమ్మ. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఈయన ఎందుకన్నాడు స్వప్నంలో అంటే, మీ అమ్మ నా భక్తురాలు అన్నాడు కదా, ఆయన వీళ్ళందరూ ఒకటే అని. ప్లస్ ఇందాక కూడా చెప్పాను చూడండి, ఆ చిన్న స్వామి అంటుంటారు, ఎన్ని కాళీమస్తాన్ వలి అంటుంటారు, ఎన్ని ఆయన ఈ రూపంలో తిరుగుతున్నారని చెప్పేసి. అట్లాగా మా అమ్మ కూడా ఆయన్ని ఆరాధిస్తుండేది. అట్లా నాకు అట్లా అనిపించింది అనమాట. ఓహో, ఈయన అందుకు కావాలి నన్ను మా అమ్మగారి యొక్క అనుగ్రహం, మా అమ్మగారి యొక్క ప్రార్థన వల్ల నన్ను దగ్గరికి లాక్కున్నాడు అని అర్థమైంది. ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆయన యొక్క అనుగ్రహం ఇంకా ఉంది, ఆయన వాళ్ళ భక్తుల్ని చూస్తున్నారు అనే దానికి ఒక సంఘటన. ఒక 4 నెలల క్రితము ఆయన ఇట్లాగే స్వప్నంలో కనబడి వచ్చాడు, నా ముందు కూర్చున్నారు స్వామి. కనబడి ఇట్లాగా ఈపు మీద ఇట్లా ఏదో దులిపాడు, ఏదో 2 దెబ్బలు వేసాడు, వేసి ఈపు మీద ఏదో ఇట్లా దులిపేసేసి ఎదురు కూర్చొని ఒక మంత్రాన్ని, అంటే మంత్రం అంటే కంటే కూడా దైవనామం, అరబ్బీ దైవనామాన్ని చెప్పి ఈ నామాన్ని సాధన చేస్తుండు అని చెప్పి, ఇంకోటి అండి, ఆ నామం ఎలా పలకాలా అన్నది కూడా ఆయన క్లియర్గా చేసి చూపించి ఇది సాధన చేస్తుండు అని చెప్పి. ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మహాత్ములు వారిని ఆశ్రయించిన వారిని ఏ విధంగా వారి సమాధి తర్వాత కూడా మన మీద వారి యొక్క కన్ను ఉంటుంది అన్నదానికి ఇది నిదర్శనాలండి అవన్నీ. ఇంకోటి ఏంటంటే, మహాత్ములకి కులమతాలు ఉండవు. ఈయన్ని దత్తాత్రేయ రూపంగా భావిస్తారు. చూడండి, దత్తక్షేత్రం అని ఉంటుందండి. ఈయన ఇప్పుడు దాకా చెప్పింది ఈయన